సమయంలో దేవుని యొక్క వాక్యం నుండి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. బాప్తిస్మం కొరకై మరి సంఘంగా ఎవరెవరైతే సంఘంలో ప్రభు అయిన యేసు ప్రభు యొక్క శరీరంలో ఒక అవయవంగా చేర్చబడటానికి సిద్ధపడుతున్నారో, సో వాళ్ళందరి కొరకు, వారు సిద్ధపాటు కొరకై ఈ యొక్క వర్తమానం ద్వారా వారు బాప్తిస్మం తీసుకోవడానికి సిద్ధపడుతున్నారు. కాబట్టి ఇంకేమన్నా బలహీనతలు ఉంటే, ఇంకేమన్నా ప్రభు చూపిస్తుంటే వాక్య వెలుగులో సరి చేసుకోవడం కొరకై కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. రండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 41వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 41వ వచనం. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్టే ఆ దినమందు బాప్తిస్మము పొందినటువంటి వారు ఎవరు పొందారు బాప్తిస్మం తెలుసా? ఆ దినమందు బాప్తిస్మం పొందినవారు ఎవరు పొందారు బాప్తిస్మం? ఎవరు తీసుకున్నారు పోని బాప్తిస్మం? చెప్పండి, ఎవరు బాప్తిస్మం తీసుకున్నారు ఆ దినమంలో? యేసు ప్రభువా. ఆ దినమందు 3000 మంది బాప్తిస్మం తీసుకున్నారు. ఎవరు తీసుకున్నారు బాప్తిస్మం? ఆ వచనంలోనే ఆన్సర్ కూడా ఉంది. ఆయన. కాబట్టి అతన్ని వాక్యం అంగీకరించిన వారు ఎవరు బాప్తిస్మం తీసుకున్నారండి? వాక్యాన్ని అంగీకరించిన వారు. సో ఈరోజు బాప్తిస్మం ఎవరు తీసుకోవాలంటే అసలు వాక్యాన్ని అంగీకరించిన వారు బాప్తిస్మం తీసుకోవాలి. వాక్యాన్ని అంగీకరించడం ఏంటండి? అసలు అంగీకరించడం అన్న దాని గురించి ఒక మాట చూద్దాం. అంగీకరించడం అంటే అర్థం ఏంటి? మన హృదయంలోకి చేర్చుకోవడం, మన హృదయంలోకి తీసుకుంటాం. అది నిజమే, అవును అని నమ్మటం అంగీకరించడం అంటే. ఇప్పుడు ఒక మాట చెప్తా చూడండి. యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు, నా కొరకే కలువరిసిలో ప్రాణం పెట్టాడు, చనిపోయి తిరిగి లేచాడు. అవును, ఇది నిజమే, నా కొరకే చనిపోయాడని హృదయంలోకి అంగీకరించడం. సో హృదయంలోకి ఎందుకు అంగీకరించాలంటే ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనం రాయబడుతూ వచ్చింది. హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. సో ఈ ఘోరమైన వ్యాధి కలిగినటువంటి హృదయాన్ని ప్రభు దగ్గర తీసుకొచ్చి ప్రభు యొక్క వాక్య వెలుగులో ప్రభు ఈ హృదయాన్ని మార్చగలడు. ప్రభు యొక్క రక్తం ద్వారా కడగటం ద్వారా నా హృదయంలో ఉన్నటువంటి ఆ పాపము, ఆ మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగింది, గ్రహింపలేనటువంటి స్థితిలో ఉన్న హృదయము మార్చబడిద్ది, ప్రభు రక్తం ద్వారా కడగబడిద్దని తీర్మానం చేసుకుని ప్రభు ద్వారానే ఇది కడగబడుతుందని హృదయమందు అంగీకరించినప్పుడు మాత్రమే బాప్తిసం తీసుకోవాలి. సో దేన్ని అంగీకరించాలి అని అంటే వాక్యాన్ని అంగీకరించాలి. వాక్యాన్ని మనం స్వీకరించుకోవాలి. మన హృదయంలో మనలోకి వాక్యాన్ని తీసుకోవాలి. ఎవరైతే వాక్యాన్ని అంగీకరిస్తారంటే ఇష్టపడతారో, వాక్యాన్ని ఎవరైతే వాక్యాన్ని కావాలని కలిగి ఉంటారో, ఆ చెప్పే మాటలు ఎవరైతే అంగీకరిస్తారంటే ఇష్టపూర్వకంగా హృదయంలోకి తీసుకుంటారో అటువంటి వారు బాప్తిసం తీసుకోవడానికి యోగ్యులు. సరే, అసలు వాక్యం ఎవరు అని అంటే యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం. ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. సో ఈ వాక్యాన్ని మనం అంగీకరించాలి. ఏ వాక్యాన్ని అంగీకరించాలి? మన మధ్యలో నివసించినటువంటి వాక్యాన్ని అంగీకరించాలి. మన మధ్యలో నివసించిన వాక్యం ఎవరు అని అంటే యేసు ప్రభువు. సరే, ఆ విషయాలు, కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకోక మునుపు ప్రభు నడిపి చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ఈ సమయంలో తండ్రి కొన్ని మాటల వాక్యం ధ్యానించబోతున్న సహాయం చేయండి. దాసుడి కళ్ళు యజమానుడి వైపు చూస్తున్నట్టు, దాసుల కళ్ళు యజమానుల వైపు చూస్తున్నట్టు మా కళ్ళు మీ వైపు వీక్షిస్తున్న మీరు సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయచొప్పున దయతో జ్ఞాపకం చేసుకుని నాతో మాట్లాడి అక్కడ తీర్చి వాక్యం అంతా దీవించి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకుని వాక్య విలువలు మేము జీవించే వరకు స్థిరపరచు. నాతో మీరు మాట్లాడమని, వాక్యానుసారంగా జీవించే జీవితం మీరు మాకు క్రీస్తులు అనుకరించి మహిమ పొందమని, దాన్ని బాప్తిసం తీసుకునే వారికి కూడా వాక్యం అంగీకరించి బాప్తిసం తీసుకోవడం సాయం చేయి. ఎట్లా పడితే అట్లా కాకుండా వాక్య వెలుగులో వాక్యం అంగీకరించి బాప్తిసం తీసుకోవడానికి సాయం చేసి ప్రతి విషయంలో మీ కార్యం దయచేసి మహిమ పొందమని, ఇప్పుడు వాక్యం ధ్యానించడానికి కావాల్సిన మాటలు తెరవబడిన ఆకాశం అనుగ్రహించి ఆకాశం వైపు పడతానంత విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించి నాతో మీరు మాట్లాడి మహిమ పొందమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యాన్ని చూసినట్టే వాక్యాన్ని అంగీకరించిన వారు బాప్తిసం తీసుకున్నారు. సో ఈ వాక్యం ఎవరు అని అంటే యేసు ప్రభు వారు. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతూ వచ్చింది? ఆ వాక్యమే చదవండి ఎవరైనా.
ఆ. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా అది కానీ మొట్టమొదటిగా ఆ వాక్యాన్ని మనం అంగీకరించాలి. ఏ వాక్యము అని అంటే అక్కడే రాయబడుతూ వచ్చింది, ఆ వాక్యమే శరీరధారి అయి. అంటే యేసు ప్రభు వారే వాక్యమై ఉన్నాడు కాబట్టి ఆయన శరీరధారి అయి ఈ లోకానికి వచ్చాడని మనం అంగీకరించాలి. ఆ వాక్యం ఎవరు? యేసు ప్రభు వారే కదా. వాక్యమే ప్రభు అయి ఉన్నాడు. యోహాను సువార్త మొదటి ఏమని రాయబడుతూ వచ్చింది, ఆది అందు వాక్యం ఉండు, వాక్యం దేవుని యొద్ద ఉండు, వాక్యమే దేవుడు. అసలు ఎవరంటే వాక్యం ఎవరంటే యేసు ప్రభు వారే. సో ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, ఇంకా ఆది అందు వాక్యం ఉండు, వాక్యం దేవుని యొద్ద ఉందంట. దానికి అర్థం ఏంటి? వాక్యమే యేసు ప్రభు వారు అంటానికి రుజువు ఏంటంటే, వాక్యం ఎక్కడ ఉంది? దేవుని యొద్ద ఉంది. దేవుని యొద్ద ఎలా ఉంది? యెషయా గ్రంథం 53:2 రాయబడుతూ వచ్చింది, అతడు తన తండ్రి ఎదుట లేత మొక్క వల్లే పెరుగునని రాయబడుతూ వచ్చింది. సో వాక్యం ఎక్కడుంది? దేవుని యొద్ద. అంటే తండ్రి యొద్దే ఉంది వాక్యం. ఆ వాక్యమే యేసు ప్రభు వారు. సో యేసు ప్రభు వారు శరీరధారికి ఈ లోకానికి వచ్చాడని మనం నమ్మాలి. ఎందుకు ఈ శరీరధారికి ఈ లోకానికి వచ్చాడంటే, ఎందుకు ఈ లోకానికి శరీరధారికి వచ్చాడంటే, చూడండి, మనలాంటి స్వభావం కలిగిన వాడుగా, మనలాంటి రక్తమాంసాలు కలిగి ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే, తన దారిద్ర్యం వలన మన దరిద్రం కాబట్టి తన దారిద్ర్యం వలన మనల్ని ధనవంతులుగా చేయడం కొరకై, మన జీవితాలు మార్చి దరిద్రమైన మనల్ని తన దారిద్ర్యం వలన ధనవంతులుగా, పరలోకంలో దేవుని రాజ్యంలో ధనవంతులుగా చేయడం కొరకై ఆయన ఈ లోకానికి శరీరధారిగా వాక్యమైన శరీరాన్ని ధరించుకుని వచ్చాడు. సో యేసు ప్రభువు ఈ లోకానికి వాక్యమైన శరీరాన్ని ధరించుకురావడానికి కారణం ఏంటి? ఏ వాక్యమైన శరీరాన్ని ఈ లోకానికి ఆయన ధరించుకొచ్చాడో ఆ వాక్యమై ఉన్న ప్రభువుని ఇంచుమించు 3,000 మంది అంగీకరించారు. ఆ దినముల్లో 3,000 మంది బాప్తిసం పొందారంటే 3,000 మంది అంగీకరించారు కదా. సో ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, శరీరధారిగా వచ్చిన యేసు ప్రభు వారిని మనం అంగీకరించాలి. బాప్తిస్మము తీసుకోక మునుపు ఒక వ్యక్తి బాప్తిసం తీసుకోవాలంటే మొదటి లక్షణం ఏమి కావాలంటే వాక్యాన్ని అంగీకరించాలి. ఇది మొదటి పాటలోనే. వాక్యం ఎవరు? యేసు ప్రభు. అంటే ఆయన శరీరధారికి లోకానికి వచ్చాడని నువ్వు అంగీకరిస్తేనే బాప్తిసం తీసుకోవడానికి యోగుడు, అర్హత నీకు. సో ఎట పడితే అట్లా బాప్తిసం తీసుకోవడానికి లేదు. అన్నెత్తానన్నాడు నేను మునుగుతా, అన్నెత్తానన్నాడు నేను మునుగుతా, బాప్తిసం ట్యాంకి కట్టారు మొదటి బాప్తిసం నాకెత్తాడని కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాప్తిసం తీసుకోవాల్సిన వారు ఎవరు? వాక్యాన్ని అంగీకరించిన వారు. ఆ వాక్యం ఎవరు? యేసు ప్రభు వారు. అంటే వాక్యమును అంటే యేసు ప్రభు వారిని అంగీకరించిన వారు వాక్యం తీసుకోవాలి. ఏమని అంగీకరించాలా? ఆయనే శరీరధారి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించడానికి వచ్చాడు. అంటే ఆయన శరీరధారికి ఈ లోకానికి వచ్చాడని మనం నమ్మాలి. దేవుని కుమారుడై ఉండి, దేవుని యొక్క స్వరూపం కలిగిన వాడై ఉండి, దేవుని యొక్క పోలిక దేవుని యొక్క స్వరూపంలో దేవుని కుమారుడిగా ఉండి, మానవుని యొక్క పోలిక చొప్పున మానవుడికి ఈ లోకానికి వచ్చి మన కొరకై ఆయన శరీరధారికి ఈ లోకానికి వచ్చి ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో బాధలు, ఎన్నో వేదనలు ఆయన భరించాడని మనం నమ్మి ఏం చేయాలా? అంగీకరించాలి హృదయంలో. ప్రభువా నేను అంగీకరిస్తున్నా. అంగీకరించడం అన్నదాన్ని ఏమనాలా చెప్పండి మీరే? అంగీకరించడం అంటే అర్థం ఏంటి? అంగీకరించడం అంటే అర్థం ఏంటి? హృదయంలోకి చేర్చుకోవడం. చెప్పిన దాన్ని హృదయంలోకి చేర్చుకోవడం. ఒక మాటలో చెప్పండి, చాలామంది అంగీకరించడం గురించి. సో మనం ఏం చేయాలా? ఆయన శరీరధారిగా వచ్చాడని వాక్యం చెబుతుంది కాబట్టి, ఈ వాక్యమే ప్రభు అన్నాడు కాబట్టి ఈ వాక్యాన్ని మనం అంగీకరించాలి. నా కొరకై యేసు ప్రభువు రక్తమాంసం కలిగిన వాడికి లోకానికి వచ్చి, రక్తమాంసం కలిగిన వాడికి లోకానికి జన్మించాయన, నా కొరకై కలువరిశిలను ప్రాణం పెట్టాడు, నా కొరకై చనిపోయి సమాధి చేయబడ్డాడు, నా కొరకై మృతి పొందాడు, నా కొరకై సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన శరీరం నా కొరకే దున్నబడింది. రక్తమాంసం కలిగిన వాడుగా ఆయన వచ్చి, యెషయా గ్రంథం 53 రాయబడుతూ వచ్చింది, మనందరి కొరకు ఆయన మనందరి దోషములు భరించిన వాడుకున్నాడు, మనందరి కొరకు నలగొట్టబడిన వాడుకున్నాడు, మనందరి కొరకు గాయపరచబడిన వాడుకున్నాడు. ఆయన రక్తమాంసం కలిగిన వాడికి లోకానికి వచ్చి నా కొరకే గాయపరచబడ్డాడు. నా దేహానికి నా ఆత్మకి రావాల్సిన శిక్ష కొరకై ఆయన గాయపరచబడి ఆయన దున్నబడిన శరీరాన్ని ధరించుకున్నవాడుగా, దున్నబడిన శరీరాన్ని కలిగి ఉన్నవాడుకుంటూ మనుషుల చేత, మనుషుల యొక్క అపరాధుల నిమిత్తమై మనుషుల చేత ఆయన దున్నబడిన వాడుగా ఆయన చేయబడుతూ వచ్చాడు. నా కొరకై ఆయన శరీరము ఈ లోకంలో శరీరధారిగా ఆయన వచ్చి ఈ లోకంలో దున్నబడింది. కేవలం నేను చేసిన పాపాలు, నేను చేసిన తప్పులు, నా చూపులతో చేసిన పాపాలు, నా కళ్ళతో కానీ, నా చేతులతో కానీ, నా ఆలోచనలో కానీ, నా దృష్టితో కానీ నేను చేసిన ప్రతి పాప నిమిత్తమై శరీరధారికి వచ్చిన యేసు ప్రభువు గాయపరచబడ్డాడు. శరీరధారికి వచ్చిన యేసు ప్రభువు నలగొట్టబడ్డాడు. శరీరధారికి వచ్చిన యేసు ప్రభువు నా కొరకై ఆయన ఆ తనంతడు తానుగా
తనను అప్పగించుకోవడం ద్వారా నలగొట్టబడి విరగొట్టబడిన అనుభవంలో, అంటే ఆయన విరగొట్టబడలేదు కానీ ఆ యొక్క అనుభవంలోకి ఉన్న మనల్ని జీవితం మార్చడం కొరకై శరీరధారిగా నీ లోకానికి వచ్చాడు. ఇది మనం అంగీకరించాలి. ఏది అంగీకరించాలండి? ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడని మనం అంగీకరించాలి. వచ్చి ఏం చేశాడు? మన పాపల నిమిత్తమై ఆయన శరీరం మీద దెబ్బలు పడుతూ వచ్చినాయి. మన పాపల కొరకు ఆయన శరీరాన్ని అప్పగించడానికి ఇష్టపడుతూ వచ్చినాడు. చూడండి, దున్నువానికి పొలం అప్పగించినట్లు, కొట్టువానికి వీపు అప్పగించినట్లు ఆయన తన శరీరాన్ని మన కొరకై అప్పగించేసాడు. ఈ లోకంలో ఉన్న పాపం నుండి మనల్ని విముక్తిని చేయటం కొరకై. సో ఆయన శరీరధారికి వచ్చి మనలో ఉన్న ప్రతి పాపాన్ని విముక్తిని చేయటం కొరకై ఈ లోకానికి వచ్చాడు. ఆయన శరీరధారికి ఈ లోకానికి వచ్చి, వాక్యమైన ప్రభు శరీరధారికి ఈ లోకానికి వచ్చి నా కొరకై ఎన్నో త్యాగము, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో అవమానాలు కన్వర్షన్లో నా కొరకై పొందాడని మనం నమ్మాలి, అంగీకరించాలి హృదయంలో. ఆయన శరీరధారికి వచ్చిందే నా శరీరం పైన పడాల్సిన దెబ్బలు, నా ఆత్మ నరకంలో కాలిపోకుండా కాపాడటం కొరకై ఆయన నాకు బదులుగా ఆయన శరీరాన్ని నాకు బదులుగా అర్పించాడని మనం అంగీకరించాలి హృదయం ఈ మాట. అప్పుడు నువ్వు బాప్తిసం తీసుకోవడానికి యోగ్యురాలు. ఇది ఫస్ట్ మాట. సెకండ్ ఏంటి? రండి, యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయము మనం చూసినట్టయితే 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించెదరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వసించిన వారికి, అది ఏమని రాయబడుతూ వచ్చిందండి? దేవుని పిల్లలగుటకు అధికారం ఇచ్చాడు. సో ఇక్కడ రెండో కోణం ఏంటి అని మనం గమనించినట్టయితే, ఏంటి రెండో కోణం? ఒకటి, వాక్యాన్ని అంగీకరించాలి. వాక్యం ఎలా ఉంది? శరీరధారి ఈ లోకానికి వచ్చింది. ఆ శరీరధారికి వచ్చి ఆ శరీరానికి మనకు రావాల్సిన దెబ్బలు, బాధలు, మనం చేసిన తప్పులు బట్టి ఆ శరీరం మీద ఆయన మోపుకుంటూ మనల్ని క్షమించాడు, మనల్ని తప్పించాడు శరీరధారికి వచ్చి. రెండోది ఏమని రాయబడుతూ వచ్చింది ఇక్కడంటే, రెండో విషయం ఇక్కడ రాయబడుతున్న మాట, తన్ను ఎందరు అంగీకరించిరో వారందరూ కనుక తన నామమందు విశ్వసించిన వారికి దేవుని పిల్లలగుటకు అధికారం అనుగ్రహించబడి. ఇది మనం అంగీకరించాలి. ఆ వాక్యము ఈ లోకానికి వచ్చి ఏం చేస్తుందండి? మనల్ని దేవుని పిల్లలుగా చేస్తుంది. దేవుని పిల్లలు, దెయ్య పిల్లలు చెప్పాలి. ఎవరి పిల్లలు? దేవుని పిల్ల. మరి ఇప్పుడు దాకా ఎవరి పిల్లలు? ఇప్పుడు దేవుని పిల్లనా? అప్పుడు దేవుని పిల్లనా? మరి బాప్తిసం తీసుకుంటే ఇంకా మారినట్టే ఆడ ఉంది. నువ్వు దేవుని పిల్లలు అయితే ఇంకా బాప్తిసం దేనికి? ఇంతకుముందు ఎవరం మనం? ఇంతకుముందు కూడా చెప్పా, మీరు మీ తండ్రి యగు ఎవరు? అపవాది యొక్క ఆలోచనలు నెరవేర్చుతున్నారని బైబిల్ రాయబడుతూ వచ్చింది. అంటే మనం ఎవరమే ఒకప్పుడు? సాతాను బిడ్డలం. సో ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే, వాక్యాన్ని అంగీకరించాలి. యేసు ప్రభు ద్వారా మనం దేవుని పిల్లలుగా చేయబడుతున్నాం. ఇప్పుడు ఈ వాక్యాన్ని అంగీకరిస్తే నువ్వు ఖచ్చితంగా బాప్తిసం తీసుకోవడానికి యోగ్యురాలి. యు ఆర్ ద ఎలిజిబుల్. నువ్వు దానికి అర్హుడివి. దేనికి అర్హుడు అంటే నిన్ను దేవుని పిల్లలుగా యేసు ప్రభు చేస్తున్నాడని. ఒకప్పుడు సాతాను యొక్క బిడ్డలుగుంటూ వచ్చాం. ఎవరి బిడ్డలుగుంటూ వచ్చాం? సాతాను యొక్క బిడ్డలుగుంటూ వచ్చాం. వాక్యం కూడా అంటది కదా, మీరు మీ తండ్రి యగు అపవాది యొక్క ఏం నెరవేర్చుకుంటున్నారు? దురాశలు నెరవేర్చేవారు ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఏమవుతుందండి? మళ్ళీ అదే జీవితం ఉందా? చెప్పండి, ఏమవుతుంది? మార్చబడుతుంది జీవితం. ఒకప్పుడు మనం ఎలాంటి వారివి? మన తండ్రి యొక్క అపవాది యొక్క క్రియలను, అపవాది యొక్క ఆలోచనలు, అపవాది యొక్క ఉద్దేశాలను నెరవేర్చేవారు ఉన్నాం. కానీ ఇప్పుడైతే పోన్లే, దేవుని కొందనాలు, ఇప్పుడైనా మార్చబడుతున్నాం. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, రెండో మాట, ఆ వాక్యాన్ని అంగీకరించాలి. ఏ వాక్యము? శరీరధారి మన మధ్యకి వచ్చి మనకు రావాల్సిన శిక్షను భరించిన మనకు రావాల్సిన శిక్ష నిమిత్తమే ఆయన గాయపరచబడి నలగొట్టబడినటువంటి యేసు ప్రభువారి యొక్క శరీరం నా కొరకే నలగొట్టబడి విరగొట్టబడి శరీరధారికి వచ్చి నా కొరకే తన శరీరాన్ని నలగొట్టి విరగొట్టుకున్నాడని మనం అంగీకరించాలి. ఇది ఫస్ట్. రెండోది ఏంటి? మనము దేవుని పిల్లలమని అసలు కనపడతలే. నాకు కనపడుతున్నారా? నాకు లైట్ ఇక్కడ కరెంట్ లేదు కదా, నాకు లైట్ ఇటే కనపడుతుంది, మీరు కనపడతలేదు. కాబట్టి దేవుని వాక్యాన్ని చూసినట్టు రెండోది ఏంటి? దేవుని పిల్లలమని. ఎవరండి? దేవుని పిల్లలం. సో దేవుని పిల్లలకు ఎలా అవుతున్నామంటే, దేవుని కుమారుడైన యేసు ప్రభు ద్వారానే. ఏ వాక్యం అయితే ఈ లోకానికి వచ్చిందో, ఏ వాక్యం అయితే ఈ లోకానికి దిగి వచ్చిందో
ఆ వాక్యము ద్వారా మన శరీరానికి రావాల్సిన శిక్ష తప్పించబడి ఆ శరీరానికే ఆ యొక్క మనకు రావాల్సిన శిక్ష భరించబడుతూ వస్తుంది, అనుమతించబడుతూ వచ్చింది. 2, ఈ వాక్యము దేవుని పిల్లలుగా మనల్ని చేస్తుంది. ఒకప్పుడు మనం దేవుని పిల్లలం కాదు, సాతాను యొక్క పిల్లలుగా, శత్రు యొక్క బిడ్డలుగా, దేవునికి విరోధమైన జీవితాన్ని జీవించిన వారు. ఇప్పుడు చూడగా ఈ వాక్యాన్ని అంగీకరించేటటువంటి ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఏమవుతున్నారు? దేవుని పిల్లలుగా చేయబడతారు. ఒకప్పుడు సాతాను యొక్క పిల్లలుగా ఉంటాం మనం. ఇప్పుడు చూడండి ఎంత గొప్ప మాట, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. అది నమ్మినటువంటి వారు, అది ఇంపార్టెంట్. సో యేసు ప్రభు ద్వారానే నేను దేవుని పిల్లలుగా చేయబడుతున్నా. యేసు ప్రభు వారు లేకపోతే నేను దేవుని బిడ్డలుగా అయ్యే అవకాశం నాకు లేదు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా, ఆయన కలువరి శిలువలో ప్రాణపెట్టి చనిపోయి తిరిగి లేవటం ద్వారా, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా, ఆయన కలువరి శిలువలో కార్చిన రక్తం ద్వారా నా కొరకై దిగి వచ్చిన వాక్యము, నా కొరకై బలమైనటువంటి వాక్యం, నా కొరకై దున్నబడినటువంటి వాక్యం, ఆ వాక్యము ద్వారా, ఆ వాక్యమే శరీరధారికి లోకానికి వచ్చాడు కాబట్టి ఆ వాక్యమై ఉన్నటువంటి యేసు ప్రభు ద్వారా, ఆయన కలువరి శిలువలో ప్రాణపెట్టి చనిపోయి తిరిగి లేవటం ద్వారా, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా ఏమవుతున్నాం? ఇప్పుడు దేవుని పిల్లలుగా అవుతున్నాం. సో దీన్ని బట్టి మనం ఏం చేయాలి? అంగీకరించాలి ఈ మాటని. ఆయన శరీరం నా కొరకై నలగొట్టబడింది, నా పాపముల కొరకై అంగీకరించాలా? నన్ను దేవుని పిల్లలుగా, ఆయనే నన్ను దేవుని కుమారుడుగా, కుమార్తెగా చేస్తున్నాడని అంగీకరించాలి. ఆయన తప్పితే మరొక మార్గం లేదని, ఆయన ద్వారానే మనం దేవుని పిల్లలుగా అవుతున్నామని హృదయం అంది ఏం చేయాలా? అంగీకరించాలి ఈ వాక్యాన్ని. నువ్వు దేవుని కుమారుడుగా, కుమార్తెగా యేసు ప్రభు ద్వారానే అవుతావు, మరొక మార్గం లేదు. ఈ మాట నువ్వు అంగీకరించినప్పుడు అప్పుడు నువ్వు బాప్తిసం తీసుకోవడానికి యోగ్యుడు. ఇది 2వ కోణం. 3వ కోణాన్ని చూద్దామండి. యోహాను సువార్త దేవుని వాక్యాన్ని చూసినట్టే యోహాను సువార్త 1వ అధ్యాయం, మత్తయి సువార్త 1వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయం, 1వ అధ్యాయం కాదు 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 12 నుండి 16 వచనాలు కలిసి ఉండే. నేను మధ్య భాగంలో చదువుతున్నా చూడండి. గలిలయయు చీకట్లో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగును చూచారు. మరణ ప్రదేశంలో మరణ ఛాయలోను కూర్చుండున్న వారికి వెలుగు ఉదయించెను. ఈ వాక్యం నమ్మాలి. ఏంటి ఈ వాక్యం అని అంటే, మరణ ఛాయలో ఉండ నన్ను బ్రతికిస్తానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు యేసు ప్రభువు. మరణ ఛాయలో నుండి నిన్ను బ్రతికిస్తానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు అని నువ్వు నమ్మాలి, హృదయం మంది విశ్వసించాలి. యేసు ప్రభువారిని నమ్మటం ద్వారా, అంటే ఆయన కలువరి శిలువ యొక్క రక్తం ద్వారా ఆయన నన్ను కడగటం ద్వారా మరణ ఛాయలో నుండి నేను తప్పించబడుతున్నా. అందుకంటారు కదా, చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని నడిపించాడు దేవుడు. పౌలు జీవితంలో అదే కదా జరుగుతుంది. మరణ ఛాయలో ఉన్న పౌలు ఎక్కడికి వచ్చాడు? వెలుగులోకి వచ్చాడు. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం 3వ వచనం కాడిని చూడగా, సౌలా సౌలా నువ్వు నన్ను హింసిస్తున్నావు అన్న మాట ఆకాశం నుండి ఒక వెలుగు కలిగింది. ఆ వెలుగులో ప్రభు మాట్లాడుతున్నాడు. సౌలా సౌలా నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అంటే, ప్రభు నీవెవడవు, నీవు హింసిస్తున్న యేసును. అక్కడే నీల్ డౌన్ అయిపోయాడు, అక్కడే జీవితం మారిపోతూ వచ్చింది. సో ఇక్కడ వెలుగు ఏమవుతుందంటే జీవితాలు మార్చేస్తుంది. ఈరోజు మనం బాప్తిసం తీసుకోవడానికి సిద్ధపడి వస్తున్నాం. అయితే ఇంకా బలహీనతలు ఉంటే సరి చేసుకోవాలి. ఏంటా బలహీనతలు? యేసు ప్రభు వారు శరీరధారికి వచ్చి నీ కొరకు చనిపోయాడు నమ్మకపోతే ఈరోజు నమ్మాలి. 2, అది ఇష్టపరంగా నమ్మాలి, ఎవరో బలవంతం చేస్తే కాదు. 2, ఆయన నిన్ను దేవుని కుమారుడుగా, కుమార్తెగా చేస్తున్నాడని, ఆయన కలువరి శిలువలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేవటం ద్వారా, ఆయన రక్తం ద్వారా కడగబట్టడం ద్వారా, ఆయన రక్తం ద్వారా కడగబడుతుంది ద్వారా నీ కొరకై శరీరధారికి వచ్చి నీ జీవితానికి రావాల్సిన శిక్షని తప్పించాడని నమ్మాలి. 2, ఆయన రక్తం ద్వారా కడగబట్టడం ద్వారా, నీవు ఆయన రక్తం యొక్క కిందకి రావటం ద్వారా, ఆయన రక్తాన్ని ప్రోక్షించడం ద్వారా దేవుని పిల్లలుగా నిన్ను చేశాడని నమ్మాలి. 3వదిగా మరణ ఛాయలో నుండి దేవుడు నేను వెలుగులోకి నడిపించాడని నువ్వు నమ్మాలి. ఆయన ద్వారానే వెలుగు, అందుకే రాయబడుతూ వచ్చింది కదా, బైబిల్లో ఉంది. ఆ వెలుగు లోకంలోకి వచ్చాను కానీ తమ క్రియలు చెడ్డమైనందున ప్రజలు ఆ వెలుగును చూడలేకపోయారంట. అర్థమవుతుందండి? ఆ వెలుగు ఎక్కడికి వచ్చింది? లోకంలోకి వచ్చింది, నరసాపూర్కి కూడా వచ్చింది. కానీ ఏమవుతుంది?
చాలామంది ఆ వెలుగుని చూడలేకపోతున్నారంట. మరి ఏం చూస్తున్నారు? చీకటినే చూస్తున్నారు చాలామంది. నాకు చీకటే కావాలంటారు కదా, వెలుగు ఎవరికి కావాలంటాడు చెప్పండి? చీకటి కావాలనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో ఇక్కడ గమనించాల్సిన కూడా ఏంటంటే చాలామంది చీకటిని ఇష్టపడే వాళ్ళు ఉంటారు. సో బైబిల్ చెబుతున్నటువంటి మాట ఏంటంటే ఆ వెలుగు లోకంలోకి వచ్చింది, కానీ ప్రజలు ఆ వెలుగుని ఇష్టపడతారు. ఎవరైతే ఆ వెలుగులోకి వస్తే నా జీవితం మార్చబడింది, ఆ వెలుగే యేసుప్రభువారు, ఆయన ద్వారా నా జీవితం మార్చబడింది, ఆయన ద్వారా నా ప్రవర్తన మార్చబడింది, ఆయన ద్వారా నా జీవితం మార్చబడుతుందని ఎవరైతే వెలుగులోకి వస్తారో వాళ్ళు వాక్యాన్ని అంగీకరించాలి. అంగీకరించిన వారు అన్నది ఒక్క మాట చెప్పాలంటే, నువ్వు చీకట్లో నుండి వెలుగులోనికి యేసుప్రభువే నిన్ను నడిపించగలడు. వెలుగుమయ జీవితం. ఇప్పుడు అంధకార జీవితం ఉంది, రహస్యమైన చీకటి జీవితం మనలో ఉంది. ఈ చీకటి జీవితం నుండి విడుదల పొంది వెలుగుమయమైన జీవితంలోకి వెళ్ళాలంటే యేసుప్రభువారే. మన చీకటి జీవితాన్ని మార్చగలిగిన వాడు యేసుప్రభువేనని మనం నమ్మాలి. ఆ మాటను అంగీకరించాలి హృదయంలో. ప్రభువా, నీవు మాత్రమే నాలో ఉన్న చీకటిని తీసివేయగలవు, నువ్వు మాత్రమే నాలో ఉన్న చీకటి నుండి నాకు విడుదల ఇవ్వగలవు అని అంగీకరించాలి. అప్పుడే యేసు ప్రభు ద్వారా నాలో ఉన్న చీకటి జీవితం నుండి నేను విడుదల పొందుకుంటానని నువ్వు అంగీకరించినప్పుడు, యేసు ప్రభా నీ రక్తం ద్వారా నన్ను కడిగి నాలో ఉన్న చీకటిని తీసివే ప్రభా, నీ ద్వారానే నాలో ఉన్న చీకటి పోయింది, నాకు వెలుగు అనుగ్రహించు ప్రభా, నాకు వెలుగుమైన జీవితం, వెలుగువంతమైన జీవితం అనుగ్రహించు ప్రభు అంటే నువ్వు నమ్మిన దాన్ని బట్టి ప్రభు నీకు వెలుగువంతమైన జీవితాన్ని ఇస్తాడు. సో ఇక్కడ మూడో కోణం ఏంటంటే, చీకట్లో నుండి వెలుగులోకి యేసు ప్రభు నీ జీవితాన్ని మార్చగలడు, ఆయన కలువసి లేక రక్తం ద్వారా నిన్ను కడిగి అని నువ్వు హృదయం మంది అంగీకరించాలి. ఏం అంగీకరించాలా? యేసు ప్రభువారు చీకట్లో నుండి నిన్ను వెలుగులోనికి తీసుకొస్తాడని, చీకటి జీవితం నుండి నేను వెలుగులోకి తీసుకొచ్చాడని, ఆ పాపం అనే చీకట్లో నుండి, అంధకారం అనే చీకట్లో నుండి, దారుణమైన పాపం చీకట్లో నుండి యేసు ప్రభువారు నేను వెలుగులోకి తీసుకొచ్చాడని నువ్వు హృదయం మందు నమ్మాలి. తీసుకొచ్చాడు అని ఆయన ద్వారానే రాబడతాను, ఆయన ద్వారానే వెలుగులోకి రాబడతాను, మరొక మార్గం లేదు. ఆయన ద్వారానే. ఎందుకంటున్నానంటే ఆయన పుట్టిన పుట్టుకలో పరిశుద్ధత ఉంది, ఆయన జీవించిన జీవితంలో పరిశుద్ధత ఉంది, ఆయన మాట్లాడిన మాటలో పరిశుద్ధత ఉంది, ఆయన ప్రవర్తనలో పరిశుద్ధత ఉంది, ఆయన కలువరిశిలో ప్రాణం పెట్టినప్పుడు కూడా పరిశుద్ధత ఉంది. సో అందుకని ఆయన ద్వారానే మనం వెలుగులోకి రాగలుగుతాం, మరొక ఆప్షన్ లేదు. సో కాబట్టి ఆయన నన్ను వెలుగులోకి తీసుకొస్తాడు. నా పాపం నుండి, రహస్యమైన నా చీకటి జీవితంతో కూడిన పాపంలో నుండి, దుష్టుని యొక్క శత్రువు యొక్క చేతిలో ఉన్న నా చీకటి జీవితంలో నుండి నన్ను వెలుగులోని తీసుకొస్తాడని మనం హృదయం మంది నమ్మాలి. ఈయన ద్వారా నేను వెలుగులోకి రాగలుగుతా, ఇంకొక మార్గం లేదని హృదయం మంది నువ్వు అంగీకరించినప్పుడు, యేసు ప్రభువే నా హృదయంలోకి రావాలి, ఆయన ద్వారానే నన్ను వెలుగులోకి తీసుకెళ్ళడానికి మార్గం, ఇంకో మార్గం లేదని నువ్వు అంగీకరించినప్పుడు, యేసు ప్రభువే ఇంకొక మార్గం లేదని నువ్వు యేసు ప్రభుని నీ హృదయంలో అంగీకరించినప్పుడు యు ఆర్ ద ఎలిజిబుల్, బాప్తిసం తీసుకోవడానికి నువ్వు అర్హుడివి. ఇదన్నమాట 3. 4వ విషయం చూద్దానండి. యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి మాట ఎన్నో మాట ఇది? 4. ఇక్కడ మనం 4వ కోణాన్ని చూసినట్టయితే ఏమని రాయబడుతూ వచ్చిందండి? వాక్యాన్ని అంగీకరించాలి. ఏమని అంగీకరించాలి? వాక్యం అంటే యేసు ప్రభువారే, ఆయన శరీరధారికి లోకానికి వచ్చాడని అంగీకరించాలి. 2, ఆయన కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగిలేటం ద్వారా నిన్ను తన దేవునికి కుమార్తెగా చేస్తున్నాడని అంగీకరించాలి. 3, మూడోదిగా చీకట్లో నుండి వెలుగులోకి నడిపిస్తున్నాడని, ఆయన ద్వారానే నా చీకటి జీవితం విడుదల పొంది వెలుగులోకి వెళ్ళింది, ఆయనే నన్ను వెలుగులోకి నడిపించగలడు, ఆయన వెలుగై ఉన్నాడని అంగీకరించాలి. ఏం అంగీకరించాలా? యేసు ప్రభువారు వెలుగై ఉన్నాడని అంగీకరించాలి. ఆయన వెలుగు, ఆయనలోనే వెలుగువంతమైన జీవితం ఉంది, ఆయన మరొక మార్గం లేదు. సో ఆయన వెలుగు, ప్రకాశించే వెలుగు ఆయన అని హృదయం అంగీకరించాలి. 4వ మాట, ఆయన ఏమేమి రాయబడుతూ వచ్చిందండి? ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించిన వాడు దేవుని కుమారుడు అని మనం ఏం చేయాలా? అంగీకరించాలి, విశ్వసించాలి, నమ్మాలి. మన మధ్యలో నివసించిన ప్రభు దేవుని కుమారుడు కదా. అందుకే అంటాడు పేతురు, నిన్న కూడా చెప్తూ వచ్చా, పేతురుని ఏమని అడుగుతూ వచ్చాడు? పేతురు శిష్యుల్ని, అయ్యా వీళ్ళందరూ అనేక మంది నా దగ్గరకు వచ్చి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చూసుకుంటున్నారు కదా, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు అడుగుతున్నారు, జరగటం చూసుకుంటూ వెళ్తున్నారు, మరి మీరేమనుకున్నారని చెప్పి యేసు ప్రభు అడుగుతూ వస్తాడు.
మీరేమనుకుంటున్నారంటే శిష్యులు ఏమంటారు? అయ్యా ఒకరేమో ఏమన్నారు? నేను వాక్యం విన్నారు కదా, చదువు వచ్చిన వాళ్ళ కంటే చదువు రాని వాళ్ళు గొప్పోళ్ళు. చదువు వచ్చిన వాళ్ళ కంటే చదువు రాని వాళ్ళు చాలా ధన్యులు. అందుకే యేసుప్రభు వారు బాగా చదువుకున్నవాడు కాదు, చేపలు పట్టుకునేవాళ్ళని ఇంకా చదువు రాని వాళ్ళు ఏర్పరచుకుంది. అందుకే చదువు వచ్చిన వాళ్ళు ఫుల్ జ్ఞానంతో ఉంటారు, వాళ్ళకి ఇంకేం మనం చెప్పలేం. వచ్చినాడు కంటే చదువు రానివాడే గొప్పడు. ఏమని రాయబడుతూ వచ్చింది? యేసుప్రభు వారు ఏమని అడుగుతూ వచ్చాడు? దాని గురించి అందరూ ఏమనుకుంటున్నారంటే, శిష్యులు ఏం చెప్పారు? అయ్యా ఒకరేమో బాప్తిస్మం ఇచ్చి యోహాను అనుకుంటున్నారు, మరొకరేమో ఏలియా అనుకుంటున్నారు, మరొకరేమో ఇంకా చెప్పండి లేకపోతే ఇంకెవరన్నా, మరొకరేమో ఇర్మియా అనుకుంటున్నారు, మరొకరేమో ప్రవక్తల్లో ఒకడు అనుకుంటున్నారు ప్రభు అన్నప్పుడు, ప్రవక్తలో ఒకడు అనుకుంటున్నాడు ప్రభు అన్నప్పుడు యేసు ప్రభు అంటాడు, సరే వాళ్ళు ఏదో ఒకటి అనుకున్నారులే, మీరు ఏమనుకుంటున్నారు నన్ను గురించి? ఇప్పుడు నేను మిమ్మల్ని అడగాలి, నన్ను గురించి ఏమనుకుంటున్నారంటే ఏం చెబుతారు? చాలులే చెప్పింది దిగు, నువ్వేమన్నా యేసు ప్రభు ఏంటి అనుకుంటారు. నేను అట్ట అనుకోలేండి, అట్ట అడగను. కానీ అడిగితే శిష్యులు ఏమన్నారు? వారిలో మొదట పేతురు అంటున్నాడు, అయ్యా నువ్వు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు. ఎవరైనా చెబుతున్నాడు? నీవు దేవుని కుమారుడువైన క్రీస్తువు అంటే నువ్వు రక్షకుడివి, అభిషేకించేవాడివి నువ్వు. క్రీస్తు అనకు అర్థం ఏంటి? అది కూడా తెలుసలేదు. చెప్పండి. క్రీస్తు అనగా అది అభిషేక్తుడు. చెప్పే కదా, చెబుతారులే. ఇక్కడ క్రీస్తు అనగా అభిషేక్తుడు. కాబట్టి తన ప్రజలను వారి పాపం నుండి విమోచించి అభిషేకించడానికి క్రీస్తుగా, దేవుని కుమారుడైన క్రీస్తుకి ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి మనం గమనించాల్సిన మాట, ఆయన దేవుని కుమారుడికి ఈ లోకానికి వచ్చాడు. మన మధ్యలో దేవుని కుమారుడికి ఉన్నాడు. దేవుని కుమారుడని మనం విశ్వసించాలి. ఆయన దేవుని కుమారుడని మనం అంగీకరించాలి. పలు పర్యాయం చెబుతూ వస్తాడు, నా తండ్రి తండ్రి తండ్రి. ఇంకో గొప్ప మాట అంటాడు, మీకు భూమి మీద తండ్రి లేడు, పరలోకంలోనే మీకు తండ్రి ఒక్కడే, మీకు తండ్రి పరలోకంలో ఉంటాడు అంటాడు. అంటే తండ్రి ఆయన దేవుని కుమారుడని మనం అంగీకరించాలి. దేవుని కుమారుడికి లోకానికి వచ్చాడని మనం అంగీకరించాలి. అదే మాట లూకా సువార్తలో కూడా రాయబడుతూ వచ్చింది. చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయం. లూకా సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనవాడు. కాబట్టి ఈయన పరిశుద్ధుడు, దేవుని కుమారుడని మనం హృదయమందు అంగీకరించాలి. యేసుప్రభు వారు పరిశుద్ధుడు, యేసుప్రభు వారు దేవుని కుమారుడు, యేసుప్రభు వారు పరిశుద్ధుడు, దేవుని కుమారుడని, పరిశుద్ధుడైన దేవుని కుమారుడు యేసుప్రభు వారు, ఆయన పరిశుద్ధుడని మనం అంగీకరించాలి. ఆయనలో ఏ పాపం లేదు, ఆయన పరిశుద్ధత కలిగిన వాడు, తన పరిశుద్ధతను మనకి ఇస్తున్నాడని మనం నమ్మాలి, అంగీకరించాలి. ఆయన ద్వారానే మనకు పరిశుద్ధత వస్తుందని అంగీకరించాలి. ఆయన ద్వారానే మన హృదయాల్లో, మన జీవితంలో పరిశుద్ధత ఉందని మనం అంగీకరించాలి. ఏం అంగీకరించాలా? ఆయన ద్వారానే మన హృదయంలో పరిశుద్ధత, ఆయన ద్వారానే మన హృదయంలో పరిశుద్ధతకి ఇవ్వబడుతుంది, ఆయన ద్వారానే పరిశుద్ధత మన జీవితాల్లోకి వస్తుందని, ఆయన లేకపోతే మరొక మార్గం లేదని మనం అంగీకరించాలి. ప్రభా నీ ద్వారానే పరిశుద్ధత, నీ పరిశుద్ధత నాకు ఈ ప్రభా అని అంగీకరించాలి. ఆయన ఇచ్చాడని కూడా అంగీకరించాలి. ఎందుకంటే ఆయన ద్వారానే దేవుని కుమారుడైన యేసు ప్రభు వారు ఎలా ఉన్నాడు? పరిశుద్ధుడిగా ఉన్నాడు. ఎందుకు పరిశుద్ధుడిగా ఉన్నాడు అంటే మనల్ని పరిశుద్ధతలో ఉంచడానికి. సో బైబిల్ అంటే ఆయన పరిశుద్ధత ఎందుకు ఉన్నాడంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి. బైబిల్ ఒక మాట ఉంది, పరిశుద్ధత లేకుండా ఎవడను దేవుని చూడలేడు. ఎందుకని? ప్రభుని ఎవరు కూడా పరిశుద్ధత లేకుండా చూడలేడు. అంటే ఈరోజు యేసు ప్రభు దేవుని కుమారుడైన పరిశుద్ధుడు అనే పేరు ఎందుకంటే మనల్ని దేవుని చూసేవారుగా, మనం దేవుని చూసేవారుగా, మనల్ని పరిశుద్ధులుగా చేయటం కొరకై ఆయన ఈ లోకానికి వచ్చాడు. కలువరిశిల్లో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేటం ద్వారా, ఆయన కార్చిన రక్తం ద్వారా మనల్ని పరిశుద్ధులుగా చేస్తున్నాడని మనం నమ్మాలి, అంగీకరించాలి. ఆ మాట ఆయన ద్వారానే పరిశుద్ధులుగా చేయబడుతున్న నాలో ఉన్న ప్రతి పాపం నుండి కడగబడి నేను పరిశుద్ధుడిగా ఆయన ద్వారానే అవుతున్నా, తద్వారా దేవుని చూసే ధన్యత ఆయన ద్వారానే జరుగుతుందని హృదయం మందు విశ్వసించాలి, అంగీకరించాలి, హృదయంలో ఒప్పుకోవాలి. ఇది ఆయన ద్వారానే నేను దేవుని చూడగలుగుతా, ఆయన ద్వారానే నా పరిశుద్ధతని హృదయం మందు అంగీకరించినప్పుడు ఏం జరిగింది? నువ్వు బాప్తిసం తీసుకోవడానికి ఆ మాటతో కూడిన వాక్యాన్ని అంగీకరించావు కాబట్టి నువ్వు బాప్తిసం తీసుకోవడానికి దేవుడు నిన్ను అర్హుడిగా ఎంచడానికి ఒక మార్గం ఉంది. ఇదన్నమాట 4. కాబట్టి 4వ మాట ఏంది? వాక్యము ఏందండి? వాక్యమును యేసు ప్రభు మన మధ్య, వాక్యమైన ప్రభు మన మధ్య నివసించాడు. తండ్రి కుమారుడుగా, దేవుని కుమారుడుగా, పరిశుద్ధుడిగా నివసించాడు. ఆయన నివసించి ఏం చేశాడు?
దేవుని చూసి అంత పరిశుద్ధత మనకి ఇచ్చాడు యేసుప్రభు వారు. ఆయన కలువరిశిల యొక్క రక్తం ద్వారా మనల్ని కడిగి దేవుని చూసి అంత పరిశుద్ధత. వాస్తవానికి యేసుప్రభు ఈ లోకానికి రాకపోతే మనలో పాపం ఉండేది. ఈ పాపాన్ని బట్టి ఎవడైనా దేవుని చూడగలుగుతాడా? పరిశుద్ధత లేకుండా ఎవడో దేవుని చూడలేనప్పుడు, ఎవడో దేవుని చూడలేని స్థితిలో ఉన్నప్పుడు మరి దేవుణ్ణి ఎలా చూడగలుగుతున్నా ఇప్పుడు? అంటే యేసుప్రభు వారు ఇచ్చిన పరిశుద్ధత, ఆయన ఇచ్చిన పరిశుద్ధత ద్వారా, ఆయన రక్తం ద్వారా మనం కడగబడి పరిశుద్ధులుగా చేయబట్టడం ద్వారా ఇప్పుడు దేవుని చూసే అంత పరిశుద్ధత దేవుడు మనకిచ్చాడు. మన కనులతో దేవుని చూసే అంత పరిశుద్ధత మనకిచ్చాడు. అది నువ్వు హృదయం మీద అంగీకరించాలి, నమ్మాలి. ప్రభా, నీ యొక్క పరిశుద్ధత ద్వారా, నీవు ఇచ్చిన కలువరిశిలో రక్తం కార్చి నా పాపాన్ని కడిగి నీవు ఇచ్చినటువంటి పరిశుద్ధత ద్వారా నేను తండ్రిని చూడగలిగే ధన్యత నువ్వు నాకు ఇచ్చావు. ఇది నీ ద్వారానే సాధ్యమని హృదయం మీద అంగీకరించాలి. ఇది 4వ మాటే. మొదటి మాట ఏంటి? ఆ వాక్యాన్ని అంగీకరించిన వారు బాప్తిసం తీసుకున్నారు. వాక్యాన్ని అంగీకరించాలి. ఆ వాక్యం ఎవరు? యేసుప్రభు వారు. ఏమని అంగీకరించాలా? ఆ వాక్యమే శరీరధారికి ఈ లోకానికి మన మధ్యకు వచ్చి మన కొరకే మన శరీరానికి రావాల్సిన శిక్షణ ఆ వాక్యం భరించి, ఆ శరీరం భరించిందని, ఆ శరీరం ఖర్చిన రక్తం ద్వారా ఆ శరీరం పొందిన దెబ్బల చేత మన పాపాలకు విముక్తి అని నమ్మాలి. 2, ఆ వాక్యమే మనల్ని దేవుని పిల్లలుగా చేసిందని నమ్మాలి. యేసుప్రభు వారు దేవుని పిల్లలుగా మనల్ని చేస్తున్నాడు, ఆయన రక్తం ద్వారా కడిగని నమ్మాలి. 3, యేసుప్రభు వారే తన రక్తం ద్వారా చీకట్లో ఉన్న మనల్ని కడిగి వెలుగులో తీసుకొచ్చాడని నమ్మాలి. 4, యేసుప్రభు వారే ఆయన రక్తం ద్వారా మనల్ని కడిగి దేవుని కుమారుడు కాబట్టి, అంటే పరిశుద్ధుడైన దేవుని కుమారుడు, పరిశుద్ధుడు కాబట్టి ఆయన దేవుని చూసేంత పరిశుద్ధత ఆయన ద్వారానే మనకి ఇవ్వబడుతుందని నమ్మాలి, అంగీకరించాలి. ఇది ఎన్నో మాట? 4. ఇక 5వ విషయం రండి. 5వ మాటను మనం చూస్తున్నట్టయితే లూకాసు సువార్త 4వ అధ్యాయం. ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఎన్నో మాట ఇది? 5వదిగా. చూడండి, లేఖన భాగాలను చూసినట్లయితే చాలా విషయాలు బైబిల్ రాయబడుతూ వచ్చినాయి. సరే, ఒక మాట చూద్దాం. 4వ అధ్యాయం మత్తయి సువార్త. 4వ అధ్యాయం. ఇంతకుముందు చదివినటువంటి మాటలు మనం చదువుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 16వ వచనం, 12 నుండి 16 వచనం కలిసి ఉన్నాయి. మరణ ప్రదేశంలోను మరణ ఛాయలోను కూర్చున్న వారికి. సో ఇక్కడ మనం గమనించాల్సిన 5వ కోణం ఏంటంటే, మరణ ఛాయలో ఉన్నవారికి, మరణపు యొక్క చీకట్లో ఉన్నవారికి, మరణం యొక్క నీడలో ఉన్నవారికి యేసుప్రభు వారు తన కలువరిశిలో రక్తం ద్వారా కడిగి, అలాంటి వారు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు యేసుప్రభు వారు తన రక్తం ద్వారా కడిగి ఆ మరణ ఛాయలో నుండి జీవము ఇస్తున్నాడు అన్నది నమ్మాలి. మరణ ఛాయలో నుండి మనల్ని జీవింపజేస్తున్నాడని నమ్మాలి. మరణపు నీడలో ఉండం మనం అందరం కూడా. ఛాయ అంటే అర్థం ఏంటి? నీడ. మరణపు నీడలో మనం ఉన్నాం. మరణం పొందేటటువంటి నీడలో మనం ఉంటూ వచ్చాం. కానీ బైబిల్ అంటుంది ఇప్పుడు మరణములో నుండి ఏడా దాటించబడ్డాం. ఇప్పుడు మరణములో నుండి జీవములోనికి దాటించబడ్డామంట. అంటే అర్థం ఏంటి? యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చి కలువరిశిలలో ఆయన ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేవటం ద్వారా, ఆయన రక్తం ద్వారా మనల్ని కడగటం ద్వారా మరణపు ఛాయలో, అంటే మరణపు ఇంకా నీడలో ఉన్న మనము ఆశ్చర్యకరమైనటువంటి విధానంలో ఏమవుతున్నాం? జీవంలోకి వచ్చేస్తున్నాం. ఇప్పుడు మరణంలో నుండి ఎడకొచ్చే, ఇప్పుడు నువ్వు బాప్తిసం తీసుకుంటున్నావంటే ఆల్రెడీ మరణంలో నుండి జీవానికి వచ్చేసావని అర్థం. నువ్వు బాప్తిసం తీసుకుంటున్నావంటే ఆ మరణపు జీవితం, ఏది మరణపు జీవితం? ఇప్పుడు అసలైన లైన్లోకి వచ్చావు. మరణపు జీవితం ఏంటి చెప్పాలి. ఇప్పుడు అబద్ధం ఆడటం మరణపు జీవితం, అంతేనా? పాపం చేయటం మరణపు జీవితం, వ్యభిచరించడం మరణపు జీవితం, శరీరాశలు కలిగి ఉండటం మరణపు జీవితం, ఇంకా మోసం చేయటం మరణపు జీవితం, ఇంకా చెప్పు రాక నీకేం కావాలో అవన్నీ చెప్పు. కాబట్టి ఇంకేంటంటే వ్యర్థమైనటువంటి అల్లరితో కూడిన ఆటపాటలన్నీ కూడా మరణపు ఛాయలు, ఇంకా శరీరాశలన్నీ కూడా మరణపు ఛాయలు. ఇంకేంటి? ఇంకా చాలా ఉండే స్పెషల్స్ ఉండే. ఇప్పుడు చెబుతున్నా చూడండి. చికెన్, మటన్, బిర్యానీ, ఫిష్ కాదు, త్రాగుడు, సిగరెట్టు, బీడి, ఖైని, గుట్కా, ఇంకే ఉండేగా. ఏందంటారమ్మా? ఇంకా ఏందంటారు? తెలీదా నీకు?
తెలుసు అయినా చెప్పరు ఇప్పుడు. కాబట్టి ఇలాంటి చాలా ఉంటాయి. ఇవన్నీ మరణ ఛాయలోకి వెళ్ళాయి కదా. ఒక అతను యాడ్ చూస్తాం, నా పేరు ముఖేష్. ఏం పేరు? నా పేరు ముఖేష్. నేను తిని గుట్కా పాన్పురాకు తిని మరణాన్ని తెచ్చుకున్నాను. ఎప్పుడైనా యాడ్ చూసారా? ఫోన్లో వస్తామండి, చూడండి. సినిమాకి వెళ్ళి చూడవాకండి. అది ఎప్పుడో నేను ఎప్పుడు సంగతో చెబుతున్నా. మధ్యలో కూడా ఫోన్లో యాడ్లు వస్తున్నాయి. సినిమాకి వెళ్ళి చూడవాకండి. అట్టండి చెప్పాడని ఏమని? నా పేరు ముఖేష్, నాకు క్యాన్సర్ వ్యాధి వచ్చింది, నేను గుటకాలు తింటాం కన్నీళ్ళు తింటాం ద్వారా వచ్చిందని చెబుతాడు. అదంతా దేని కొరకు వచ్చింది? మరణానికేగా. మేలు కొరకు వచ్చిందా? ఆశీర్వాదకరంగా వచ్చిందా? సో అది మరి ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, మరణపు నీడలో మనం ఉండాం. ఎక్కడ ఉన్నామండి? మరణపు నీడలో. మనం త్రాగుడిని బట్టు, వ్యభిచార జీవితాన్ని బట్టు, చెడ్డాలేసిన బట్టు, పాపపు జీవితాన్ని బట్టు, శరీరాశిని బట్టు, నేత్రాశిని బట్టు, జీవోపు డంబపోటును బట్టు, ఇంకా అనేక రకమైన గొడవలు, కొట్లాట్లు, సమస్యలు, ఇంకో దాన్ని బట్టు మరణపు నీడలో మనం ఉండం. ఒక్క మాటలో చెప్పాలంటే దేవుణ్ణి ఎరగకపోవటం ద్వారా మరణపు నీడలో ఉన్నాం. ఎక్కడ ఉన్నామండి? మరణపు నీడలో. ఎవరిని ఎరగకపోవటం ద్వారా? అసలు నిజ దేవుణ్ణి ఎరగకపోవటం ద్వారా మరణపు నీడలో ఉన్నాం. మరణపు ఛాయలో ఉంటూ వస్తాం. చూడండి, చాలామంది చర్చికి వెళ్తారు. ఎక్కడికి వెళ్తారు? చర్చికి వెళ్తారు, మందిరానికి వెళ్తారు, అస్సలేం మానరు. కానీ సినిమాలు మాంతారా, టీవీలు మాంతారా, ఇంకా పాపాన్ని మాంతారా, త్రాగుని మాంతారా, ఏది మానరు. అప్పుడప్పుడు నేను ప్రశ్నిస్తూ ఉంటా. బర్త్డే మీటింగ్లో అగ్గిపెట్టి ఉందా? ఎవరికైనా అగ్గిపెట్టి అలవాటు ఉండి ఇమ్మండి కానీ గబకనిచ్చేస్తాం. అంటే అర్థం ఏంటి? ఇంకా ఈ మానలా. దేవుని మందిరానికి వచ్చి కొంతమంది ఉంటారు, పొరపాటు నేను సిగరెట్ ఉందంటే అది కూడా తెచ్చేవాళ్ళం. కాబట్టి చాలామంది, అంటే ఎవరినైనా తప్పట్లేదు కానీ ఒక ఎగ్జాంపుల్ చెబుతున్నా. అంటే దేవుని మందిరానికి వస్తూ కూడా జీవితం మారిన వారు కొంతమంది ఉంటారు. వాళ్ళందరూ కూడా ఎక్కడ ఉన్నట్టు? మరణ ఛాయలో. మనం అలాంటి వారిమి. వాస్తవానికి ఇప్పుడు ఒకళ్ళ మొక్కలు ఒకళ్ళు చూస్తున్నాం కానీ మనం ఏం తక్కువేంటి? వాళ్ళకంటే ఎక్కువ తిన్నాం మనం. తిన్నా ఇప్పుడు ఉన్న వాళ్ళకంటే ఎక్కువే తిన్నాం. బయట వాళ్ళు వాళ్ళు చూసే సిగరెట్లు, బీడీలు, గుట్కాలు ఏమైనా కనపడతాయి. మనం చేసే రహస్యపు జీవితం ఇంకెవరికి కనపడిద్ది? అంతకంటే ఎక్కువ తిన్న వాళ్ళమే, మనమే తక్కువ కాదు. ఇప్పుడు బాప్తిసం తీసుకునే వాళ్ళని చూసి నవ్వుతున్నారు. మన జీవితం వెనక్కి చూస్తే మనకు అసహ్యం అనిపించింది. మనమేం తక్కువేం కాదు, వాళ్ళకంటే ఎక్కువే తప్పులు చేశాం. కానీ దేవుడు తన కుమారుని యొక్క రక్తం ద్వారా కడిగాడు మనం. కాబట్టి దేవుని వాక్యం అంటుంది, మరణపు ఛాయలు, దేవుణ్ణి ఎరగకుండా, దేవుణ్ణి తెలుసుకోకుండా, నిజ దేవుడు సత్యదేవుడు అయినటువంటి దేవుణ్ణి తెలుసుకోకుండా, ఉన్నవాడును అనువాడును అని చెప్పిన దేవుని తెలుసుకోకుండా, నేను ఆది అంతమునే ఉన్న అని చెప్పిన దేవుని తెలుసుకోకుండా, నేను మొదటి వాడును కడపడవాడును అని చెప్పిన దేవుని తెలుసుకోకుండా మరణపు నీడలో మనం ఉంటూ వచ్చాం. కానీ ఆ మరణపు నీడ నుండి యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి ఆయన కలువరిశిల్లో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేటున్నారు. ఆయన కలువరిశిల్లో ఖర్చిన రక్తం ద్వారా ఆ మరణపు నీడలో ఉండ మనల్ని బయటికి తీసుకొచ్చాడు అని నువ్వు అంగీకరించాలి, నువ్వు నమ్మాలి. ఆయన యేసు ప్రభువారే మరణపు నీడలో దేవుని ఎరక్క మరణపు నీడలో ఉండి మరణానికి సమీపంగా ఉన్న నన్ను ఆయన కలువరిశిలో రక్తం ద్వారా కడిగి ఆ మరణపు నీడ నుండి బయటికి తీసుకొచ్చాడు అని కూడా నమ్మాలి. అప్పుడు నువ్వు నిజంగా నమ్మితే యేసు ప్రభు ద్వారా నాకు రావాల్సిన మరణాన్ని నుండి ఆయన కలువరిశిలో రక్తం ద్వారా, ఆయన కలువరిశిలో యొక్క రక్తం ద్వారా కడగటం ద్వారా నాకు రావాల్సిన మరణం నుండి, మరణపు నీడ నుండి నన్ను తప్పించి ఆయన కలువరిశిల యొక్క నీడలో నన్ను కాపాడుతున్నాడని నువ్వు అంగీకరిస్తే, నమ్మితే అప్పుడు నువ్వు బాప్తిసం తీసుకోవడానికి యోగ్యుడు. ఇక్కడ వాక్యాన్ని అంగీకరించారు. ఏ వాక్యాన్ని? శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మన కొరకే దెబ్బలు బాధలు పడినటువంటి వాక్యాన్ని అంగీకరించారు. ఆయన నిజమేనని. 2, ఆయన రక్తం ద్వారా కడగబట్టడం ద్వారా దేవుని పిల్లలుగా చేయబడుతున్నామని అంగీకరించారు. నేను నిజంగా దేవుని పిల్లగా అవుతున్నాను ఆయన ద్వారానే, ప్రభు నీ ద్వారా చేయని అంగీకరించారు. 3, చీకట్లో నుండి ఆయన ద్వారా నేను వెలుగులోకి రాగాలని అంగీకరించారు. ప్రభు నువ్వే జీవపు వెలుగు, నువ్వే శ్రేష్టకరమైన వెలుగు, నీతి సూర్యుడు నువ్వే నీతి సూర్యుడు కాబట్టి నన్ను వెలుగులోకి తీసుకురా ప్రభు, నువ్వు నీతి సూర్యుడు అని నేను అంగీకరిస్తున్నాను, నువ్వు వెలుగని నేను అంగీకరిస్తున్నాను అంగీకరించారు. 4, మన మధ్యలో నివసించిన దేవుని కుమారుడు అంటే ఆయన పరిశుద్ధుడని అంగీకరించారు. 5, మరణ ఛాయలో నుండి మరణపు నీడలో నుండి ఆయన తప్పించి జీవాన్ని వెలుగులోకి తీసుకొచ్చాడు లేదా జీవంలోకి తీసుకొచ్చాడని నమ్మాలి. ఈ వాక్యాన్ని అంగీకరించాలి, ఈ మాటలు అంగీకరించాలి. ఆయన శరీరధారికి వచ్చాడు,
ఆయన దేవుని పిల్లలుగా చేస్తున్నాడు. ఆయన చీకట్లో నుండి వెలుగులోకి తీసుకొచ్చాడు. ఆయన పరిశుద్ధుడిగా దేవుని కుమారుడు గుండా పరిశుద్ధతను ఇచ్చాడు. ఇంకా మరణంలో నుండి ఆయన నన్ను జీవంలోకి నడిపించాడని నువ్వు నమ్మితే, అంగీకరిస్తే ఈ మాటలు నువ్వు హృదయం అందు నిజంగా అంగీకరిస్తే, ఇది దేవుని ద్వారానే, ఇది దేవుని కుమారుడైన యేసు ప్రభువారు కలువరిశిల్లో కార్చిన రక్తం ద్వారానే ఇది జరుగుతుంది, మరొక మార్గం లేదని నువ్వు అంగీకరించినప్పుడు, అప్పుడు ఈ హృదయం ముందు ఈ మాటలు నువ్వు అంగీకరించడం ద్వారా నువ్వు బాప్తిసం తీసుకోవడానికి దేవుని చిత్తమైతే ఒక అర్హమైన మార్గంలో దేవుడు నిన్ను పెడుతున్నాడు. సో ఈ రీతిలో ఈ బాప్తిసం తీసుకోవడానికి అర్హమైన మార్గంలో ఈ అదంతల అనుభవం ఇంకా లేకపోతే ఇక్కడ కూర్చున్న మీకు బాప్తిసం కొరకే కూర్చున్న మీలో ఇంకా యేసు ప్రభువారు శరీర ధరకు వచ్చాడని మీరు తెలియకపోయినా, ఆయన దేవుని పిల్లలుగా చేస్తున్నాడని తెలియకపోయినా, ఇంకా ఆయన వెలుగులోకి నా జీవితాలు చీకట్లో ఉండే జీవితాలు వెలుగులో తీసుకొస్తున్నాడని నువ్వు తెలియపోయినా, నీకు తెలియపోయినా, ఆయన దేవుని కుమారుడు పరిశుద్ధుడు ఉంటాడని నీకు తెలియపోయినా, ఇంకా ఆయన మరణ ఛాయలో ఉన్నవారిని జీవంలోకి తీసుకొస్తాడని నీకు తెలియపోతే, ఈరోజు ఒప్పుకో, ఈరోజు అంగీకరించు. ప్రభా, నాకు ఎన్నాళ్ళు తెలియదు, ఈరోజు నేను అంగీకరిస్తున్నా, నా హృదయంలోకి రా. నువ్వు ఈ 500 అనుభవం కలిగిన జీవితాన్ని కలిగిన వాడి, చేయగలిగిన వాడి, శరీరధారికి లోకానికి వచ్చావు, నా కొరకే దెబ్బలు తిన్నావు, నేను నమ్ముతున్నా. నన్ను దేవుని కుమార్తెలుగా చేస్తున్నావు, నీ రక్తం ధర కడిగి నేను నమ్ముతున్నా. ప్రభా, చీకట్లో నుండి నన్ను వెలుగులో తీసుకొస్తున్నావు, నీ రక్తం ధర కడిగి నేను నమ్ముతున్నా. ప్రభా, నీ రక్తం ధర నన్ను కడిగి నీ పరిశుద్ధత నాకు ఇస్తున్నావు. తండ్రిని చూసే ధన్యతతో కూడిన పరిశుద్ధత నేను నమ్ముతున్నా, అది నీ ద్వారానే సాధ్యం. ప్రభా, నేను మరణపు నీడలో ఉన్నాను, నన్ను జీవంలోకి తీసుకొచ్చావు, ఇది నీ ద్వారానే సాధ్యం ప్రభా అని నేను నమ్ముతున్నాను. ప్రభని మనం నమ్మాలి, అంగీకరించాలి ఈ మాటలు. అప్పుడు ఓకే ప్రభు, ఇది నిజమే అని నువ్వు అంగీకరించినప్పుడు, అప్పుడు దేవుని చిత్తమైతే నువ్వు బాప్తిసం తీసుకోవడానికి దేవుడు ఒక మార్గంలో నిన్ను పెట్టినట్టు. సో అట్లు దేవుని వాక్యాన్ని అంగీకరించిన వారే బాప్తిసం కొరకే సిద్ధపడినట్లు ప్రభు సహాయం చేయను గాక. ఆమేన్. సమయంలో మనం ప్రార్థన చేద్దాం. చివరి ప్రార్థన చేసుకున్న తర్వాత ఆశీర్వాదంతో ముగించుకుందాం. ఈ విషయాన్ని ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, యేసయ్యానికి స్తోత్రాలు, వందనాలు, స్తుతులు దేవా. ఈ సాయంకాల సమయంలో దేవా, యేసయ్యా నీ దాసుని నిలవబెట్టుకొని మీరు మాట్లాడిన మాటల కొరకై స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, బాప్తిస్తాల కోసం సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రత్యేకమైన కూడిక ప్రభా, ఆ బిడ్డలతో మాతో మాట్లాడిన మాటల కొరకై నీకు స్తోత్రాలు, వందనాలు. ఆ వాక్యాన్ని నమ్మాలి, ఆ వాక్యమే నువ్వై ఉన్నావు, శరీరధారిగా ఈ లోకానికి వచ్చావని, యేసుక్రీస్తు ప్రభువారి శరీరధారిగా రక్త మాంసాలు ధరించి ఈ లోకానికి వచ్చి నా పాపాల కోసం, నా అపరాధాల కోసం మరణించాడని మేము నమ్మాలని మాట్లాడిన మాటల కొరకై స్తోత్రాలు, వందనాలు, స్తుతులు దేవా. ఆ వాక్యాన్ని అంగీకరిస్తే ఆ వాక్యమే ప్రభా మమ్మల్ని ప్రభా నీ సొత్తుగా, నీ పిల్లలుగా, నీ జనాంగంగా చేసుకుంటే అధికారం ఉందన్న వాక్యానికి మేము నమ్మే రీతిగా మాట్లాడిన మాటల కొరకే స్తోత్రాలు, వందనాలు. అంత మాత్రమే కాదు ప్రభా, ఆ వాక్యము ప్రభా చీకట్లోంచి వెలుగులోకి నన్ను నడిపిస్తుంది, మరణం నుంచి జీవంలోకి నన్ను నడిపిస్తుందని నమ్మాలి అని మాట్లాడిన మాటల కొరకే నీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతులు. దేవుని కుమారుడు ఆ వాక్యము ధరించిన వ్యక్తి, శరీరధారిగా ఈ లోకానికి వచ్చిన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు మా మధ్యలో నివసిస్తున్నారు, అతడు పరిశుద్ధుడు అని మేము నమ్మాలని మాట్లాడిన మాటల కొరకే నీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతులు దేవా. అంత మాత్రమే కాదు ప్రభా, మరణముల ఛాయలో నుంచి మనం జీవంలోకి మాకు నడిపిస్తుంది ఆ వాక్యము అని మేము నమ్మాలి. మీరు మాటల కొరకై స్తోత్రాలు, వందనాలు, స్తుతులు ప్రభా. ఇదిగో తండ్రి, కాజన్న జ్ఞాపకం చేసుకోండి దేవా. అలాగే ప్రభా, యోబుని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆ వాక్యాన్ని వారు నమ్మేవారిగా ప్రభా, యేసుక్రీస్తు ప్రభువారు మా పాపాల కోసం, మా అపరాధాల కోసం, మా తప్పుల కోసం, మా పొరపాట్ల కోసం, మేము చేసిన చెడ్డ కార్యాల కోసం ఈ లోకానికి వచ్చి ఆ పరలోకమయుని విడిచిపెట్టి ఈ లోకంలో నా కోసం దెబ్బలు, నిందలు, అవమానాలు భరించాడు. యేసుక్రీస్తు ప్రభు నా కోసం మరణించాడు, నా కోసం తిరిగి లేస్తాడని మేము వారు నమ్మేవారుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి సాయం చేసినందుకు నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. వాళ్ళకి సంపూర్ణంగా ప్రభా ఇంకా సిద్ధపరిచి సాయం చేయండి. యేసయ్యా, సాతాను తీసుకొచ్చే గలిబిల్ని, అడ్డంకల్ని దూరపరచమని దేవా. సోమవారంకి ప్రభా, బాప్తిస్తాల కొరకు ప్రభా, వీళ్ళిద్దరే కాకుండా ప్రభా అనేక ప్రజల్ని సిద్ధపరచమని సాయం చేయమని దేవా.
ఈ కూడికని కూడా దీవెనకరంగా ఆశీర్వదకరంగా జరిగించినందుకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటూ ప్రభా నీ నామ ఘనత మహిమాతమై ప్రభా వీళ్ళిద్దరూ ప్రభా నీ సొత్తుగా, నీ జనాంగంగా, నీ బిడలగా ప్రభా యేసయ్యా అంగీకరించుటకు కృప చూపి సాయం చేయమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి బతిమలాడి వేడుకుంటున్నాం ప్రియా పరలోకపు తండ్రి. ఆమేన్. తొట్టిల్కొని మనల్ని కాపాడుటకును తన మహిమ ఎదుటి మహానందంతో నిర్దోషం నిలబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయు ప్రేమ సమాధానమును ఇప్పుడు చేరువచ్చిన వారికి సర్వత సంఘానికి సదాకాలం దేవుని కృపా మహిమేశ్వర్యం చేరువచ్చిన బిడ్డలకి బాప్తిసం తీసుకోవడానికి సిద్ధపడిన వారికి, ఈ రోజు కూడికి రాలేక మరలా సండే కొరకు బాప్తిసాల కొరకు సిద్ధపడుతున్నటువంటి వారికి, ఆయా ప్రాంతాల్లో ఉన్న వారందరికీ దేవుని కృప ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడేండి సహాయం చేయను గాక. ఆమేన్. అందరికి వందనములు. బాప్తిసం తీసుకోవాలన్నటువంటి వారు మీ పేర్లు రాసి ఇచ్చినట్టయితే మీ కొరకు ప్రార్థన చేస్తాం. సో దీంట్లో ఏం భేదం లేదు. ఎవరెవరైతే ఫస్ట్ పేర్లు రాసిస్తారో వాళ్ళకే ఫస్ట్ కంటిన్యూ చేస్తాం. అంటే ఎవరెవరైతే ఇస్తారో వాళ్ళందరూ కూడా మీ పేర్లు రాసి ఉండి మీకు బాప్తిస్తాలు ఇస్తాము. ఇవాళ రానటువంటి వారు ఎవరైనా ఉంటే చాలామంది తీసుకుంటానన్నారు, అటువంటి వారికి ప్రభు చిత్తం అయితే మరి ఆదివారం రోజు బాప్తిసం యొక్క క్లాసులు ఉంటే సాయంకాలం ఆరాధన అయిన తర్వాత, ప్రేమ మీద అయిన తర్వాత వారికి కూడా తెలియపరచండి. జనవరి 26వ తారీఖు మరి ఉదయం కూడుకుంటుంది, అదైన తర్వాత ప్రేమ విందు, అటు పిమ్మట బాప్తిస కార్యక్రమాలు కూడా ఉంటాయి మధ్యాహ్నం 3 తర్వాత. సో వీటన్నిటి కొరకు కూడా ప్రార్థన చేయండి, ప్రార్థనాపూర్వకంగా పాల్గొనండి. ఎవరెవరైతే తీసుకుంటారో వారందరూ కూడా పేర్లు ఇచ్చినట్టు మీ కొరకు ఇప్పటి నుండే ప్రార్థన చేస్తాం. అందరికీ వందనములు. ప్రైజ్ ది లార్డ్.